హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఈరోజు అయితే ఒక విషయం చెప్తా, గదేందనేది వీడియోని లాస్ట్ వరకు చూడరు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. విషయం ఏంటంటే ఈరోజు మా ఆయన గుజరాత్ పోతుండనమాట. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు పోతుండబ్బా. మమ్మల్ని ఇడిచి అయితే ఫస్ట్ టైం 10 రోజులు ఆఫీస్ పని మీద వెళ్ళడము. ఇక ఊరికి ఎప్పుడైనా పోయిండనుకో, ఒక్కరోజు పోయి రెండో రోజు వచ్చేటోడు అనమాట. ఎక్కువ రోజులు ఉండడు. ఇది ఆఫీస్ పని కాబట్టి కంపల్సరీ ఇక 10 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆయనకు కొంచెం వెళ్ళేటప్పుడు కూడా మస్తు బాధపడుతుండే, ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఫుల్ జ్వరం వచ్చింది. ఇక నేను ఒక్కదాన్ని ఎట్లా చూసుకుంటానా అని మస్తు టెన్షన్ పడతాడు. ఇక తప్పదు, ఆఫీస్ పని కదా, నేను చూసుకుంటలే, నువ్వు జాగ్రత్తగా పోయిరా అని చెప్పేసిన నేనైతే. ఇక మా చిన్నోనికి అయితే వాళ్ళ డాడీ అంటే మస్తు ఇష్టము. ఇక పెద్దోనికి కూడా ఇష్టం, కానీ అంత ఇక కొంచెం మనకు తెలుస్తుంది కాబట్టి, ఈయనకి ఇంకేం తెలియదు కాబట్టి, ఇక వాళ్ళ డాడీ పోతుండని చెప్పినప్పటి నుంచి ఫుల్ ఏడుస్తాడు. అసలు మా చిన్నోడిని ఆపడమే మాకు కొంచెం కష్టము. ఎందుకంటే లేచినాకనే డాడీ, పడుకునే ముందు డాడీ, తినేటప్పుడు డాడీ, బాబోయ్ డాడీ డాడీ అనుకుంటుంటాడు. చూద్దాం ఎట్లా ఉంటుందో, మరి 10 రోజులు ఎట్లుంటాడో చూడాలి. నేను కూడా చెప్పిన, జాగ్రత్త పోయిరా, నేను చూసుకుంటాను. నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే 10 రోజులు కదా. ఇక బట్టలు అయితే చదురుకుంటున్నాడు అనమాట. బట్టలన్నీ సదిరిన తర్వాత హాస్పిటల్కి పోయి రావాలి. పిల్లలకైతే ఫుల్ జ్వరాలు వచ్చేసినాయి. నేను చదురుతా అని చెప్పిన, కాకపోతే నేనే చదువుకుంటాలే అని అన్నాడు. సరేలే చదువుకో అని చెప్పేసిన. ఈ లోపు నేనైతే వంట అన్నీ చేసేసిన అన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. మా తమ్ముడిని కూడా రమ్మని చెప్పేసినాం ఫోన్ చేసి. మా బావ పోయే వరకు వచ్చేసాడనమాట మా తమ్ముడు కూడా. ఇంకా ఇప్పుడైతే అన్నీ సదిరేసినాము. ముందైతే హాస్పిటల్కి పోయేసి వస్తాము, ఎందుకంటే పిల్లలకి జ్వరాలు ఉన్నాయి కాబట్టి. అసలే ఫుల్ వర్షాలు పడుతున్నాయి, అందుకనే. ఇంకా బట్టలు అయితే అన్నీ సదిరేసినాము. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా గుడ్డరా చెప్పులు వద్దుగుండు, చెప్పులు వద్దు, అడే చెప్పులు వద్దు, బుయ్యి పోయినా కూడా చెప్పులు వద్దు. వర్షం పడుతుంది, హాస్పిటల్కి పోతున్నాం. ఈ వర్షం ఇచ్చేటట్టే లేదు. ఓ హీరో సీతయ్య, టిఫిన్ చేసినావా? ఇగో 4 రోజులైంది. పండి దవాఖానకైతే వచ్చేసినాం అనమాట. మేము ఎప్పుడు పోయే దవాఖానకు కాకుండా వేరే దవాఖానకు పోయినాం. ఆ డాక్టర్ని చూడంగానే మా బిట్టు మస్తు ఏడుస్తుండు, ఎందుకంటే ఇంజెక్షన్ ఇస్తా అని చెప్పిండు అనమాట. కొంచెం వద్దు, ట్యాబ్లెట్లు ఇవి అంటే, ఇక ఆయన ఇంజెక్షన్ ఇస్తేనే తగ్గుతుందమ్మా అని అన్నాడు. సర్లే అని ఇక ఇంజెక్షన్ తీసుకొని వచ్చినాము. పొద్దున బీట్రూట్ రైస్ చేసిన, అయితే బీట్రూట్ రైస్ తింటే వాంతికి వచ్చినట్టు అవుతుందంట. అంటే జ్వరం ఉన్నప్పుడు రైస్ తినొద్దు కదా, అందుకనే మళ్ళీ బయట నుంచి పోయి ఇడ్లీ తీసుకొని వచ్చిన. ఇంకా ఈరోజు శనివారం, పూజ కూడా చేయాలి, చాలా టైం ఉంది. ముందు పిల్లలు కదా, తర్వాత పూజ సంగతి. వాడు చూడు. ఇక పిల్లలకి తినబెట్టి ట్యాబ్లెట్లు వేసిన అనమాట. ఇక వంట కూడా చేసిన, అన్నం చేసి పప్పు చేసేసిన. అయితే కొంచెం వర్షం తగ్గినట్టు అయింది. ఇక మార్కెట్కి వెళ్దామని మార్కెట్కి అయితే పోయేసి వచ్చినాము. ఇక వారం రోజులకు సరిపడా ఒకటేసారి కూరగాయలు పట్టుకొని వచ్చేసిన అనమాట. ఇక గివే తీసుకొని వచ్చేసిన. ఇంకా ఈ లోపు అయితే మా తమ్ముడు కూడా వచ్చిండు. వచ్చేటప్పుడు కొన్ని బియ్యం వేసుకొని వచ్చిండు, ఆ మూటలు ఎప్పుకొని. ఇక వీడే మా తమ్ముడు అనమాట, మా చిన్న తమ్ముడు. పెద్ద తమ్ముడు రాలేదు, ఇక వాళ్ళ పిల్లలకు కూడా జ్వరాలు వచ్చినాయి అని. ఇక తినేసి సాయంత్రం అయితే 4:30-5 గంటలకు ఇక మా బావ అయితే రెడీ అయి పోతాడు. డాడీ పోతుంది, నువ్వు కాదు నాని. బాయ్ చెప్పు డాడీకి, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు, ఎత్తుకో పాపం, వాడు అంత ప్రేమతో. పెద్ద ఎక్కిందేనా చిన్న మామ దగ్గరా దగ్గర వస్తాడుదా, మళ్ళా డాడీ వద్దుదా, రేపు వస్తాడుదా. వాడైతే ఇడిచి ఉంటలేడు, వాడు చూడు పోతే పోకోకో నాకేంది అన్నట్టుగా వస్తున్నాడు. ఇంకా బ్యాగులన్నీ తీసుకొని మొత్తానికైతే బయటికి వచ్చేసాను. మా చిన్నోడిని ఆపడం అయితే మస్తు కష్టమవుతుంది, ఫుల్గా ఏడుస్తాడు అనమాట. నేను చెప్పిన వానికి సర్ది చెప్పు అంటే, మా బావ చెప్తే వింటాడు అనమాట. వాడు చెప్పు అంటే అసలు ఆనే కూడా ఇక
పిల్లల్ని ఇడిచి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పట్లే ఇక లాస్ట్కి అయితే మా పెద్దోడు మళ్ళీ వచ్చిండనమాట. అప్పుడు అర్థమైపోయింది దానికి ఇంకా మా డాడీ ఇప్పుడు వెళ్తున్నాడు అని. ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఫస్ట్ నేను ధైర్యంగా ఉండాలి. నేను ఏడుస్తే పిల్లలు ఏడుస్తారని పిల్లల్ని ముందు ఇంట్లోకి పంపించి బయటకు వసేపు ఏడిచి వచ్చిందనమాట. మళ్ళీ పిల్లల ముందు ధైర్యంగా ఉండాలి. లేదంటే ఏమైందా, మా మమ్మీ ఎందుకు ఏడుస్తుందా అన్నట్టు వాళ్ళు ఇంకా భయపడతారు. ఫుల్ జ్వరం వచ్చింది కాబట్టి ఇక బయటనే కొద్దిసేపు ఏడ్చి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా బావ శంషాబాద్ పోయిన తర్వాత నేనే ఒకసారి వీడియో ఎప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళలేదు, చూడలేదు నేను అంటే ఇంకా వీడియో తీసి నాకైతే పంపించిండనమాట. పెడుతున్నాడు 3 దోశలకు కలిపి 1150 రూపాయలు అయినాయి. 3 దోశలు అంతే. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇక నేను కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా విమానం ఎక్కాలని అయితే కోరిక ఉంది. ఇక అది ఎప్పుడు తీరుతుందో చూడాలి. విమానం దగ్గరికి పోయినప్పుడు మా బావ వీడియో కాల్ కూడా చేసిండనమాట. నేను పిల్లలు చూస్తామని. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి విమానం చూడడం మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక మా బావ కోరిక అయితే తీరింది విమానం ఎక్కడం. వాళ్ళ ఆఫీస్ వాళ్ళ పుణ్యాన ఇక ఎవరెవరు వెళ్ళిండ్రంటే మా బావ, వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ సార్ అనమాట. వైట్ టీషర్ట్ వేసుకున్నారు కదా అక్కడ, ఆయననే వచ్చేసి సార్ జతిన్ సారు. ఇక హ్యాపీగా వెళ్ళిపోయారు. 8 గంటలకేమో విమానం ఫ్లైట్. ఇక గుజరాత్కి వెళ్ళేసరికి ఎంత అయిందో తెలియదు. ఇక మేమైతే పడుకుండిపోయినాం అనమాట. ఈ వీడియో తీసి పెట్టమని చెప్పిన నేనే, గుర్తుండిపోతుంది మాకు కూడా అన్నట్టు. ఇక పొద్దునైతే మళ్ళీ 7:30కి అట్లా ఫోన్ చేసిండు. ఇక మంచిగానే వచ్చినాము, మేము జాగ్రత్తనే ఉంటాం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు అని. ఇది వాళ్ళు దిగిన హోటల్ అంట. అయితే నేను కూడా ఒకసారి చూద్దాం అన్నట్టు వీడియో తీసి పంపియన్న, అందుకనే పంపించిండనమాట. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే వెళ్ళిండు. జాగ్రత్తగా ఉంటాను నేను కూడా, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇద్దరికి జ్వరాలు వచ్చినాయి. సో అక్కడ ఆనే బాధపడకుండా ఇక్కడ నేను బాధపడకుండా చూసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.